తెలంగాణలోని విద్యుత్ రంగంలో అప్పులు అవకతవకలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాడు కాంగ్రెస్ హయాంలోనే ఏపీకి ఫేవర్ గా పనిచేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై ఎంక్వైరీ సాగుతుందని, నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం ఒకసారి చూద్దాం. బొగ్గు దూరంగా ఉంది, బొగ్గు ఖర్చు ఎక్కువైతుంది కాస్ట్ ట్రాన్స్పోర్ట్కు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీటీపీఎస్ పెట్టారు 1700 మెగావాట్లు. ఎక్కడుంది బొగ్గు? విజయవాడలో బొగ్గు ఉందా? ఎక్కడి నుంచి తీసుకుపోవాలి? మన సింగరేణి లేదా ఒరిస్సా. 500 నుంచి 900 కిలోమీటర్ల దూరం నుంచి తేవాలి. ఎక్కడ? రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. రాజశేఖర రెడ్డి తీసుకుపోయి కడపలో పెడితే ఏం చేశారు వీళ్ళందరూ? 900 కిలోమీటర్లు సింగరేణి నుంచి ఇస్తున్నాం బొగ్గు. ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఏడ బొగ్గు గనులు నేను పెట్టాను. నల్గొండ జిల్లాలో ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చి ఒక అభివృద్ధికి అవకాశం ఇస్తే దానికి ఇంత ఏడుపు. దానికి కేసీఆర్ గారికి ఏందో మళ్ళీ అంటగట్టాలపై ఏమొస్తుంది? అయినా మాకు బొగ్గు రవాణా ఛార్జీ పెరిగితే మాకు వచ్చే లాభం ఏంది? అసలు సభలో చర్చ అంతా జరుగుతూ ఉంది. చర్చ జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాన్ని సభ ముందు పెట్టాం. సభ, రాష్ట్రం అందరూ తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా, ఎవరిని అగౌరవపరచాలని కించపరచాలని, మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఎస్ సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఇదేదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచన మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు. రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు. అది